తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోస్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్. సో ఆ కేసెస్లో యాక్షన్ తీసుకున్నప్పుడు సస్పెండ్ చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ పర్సన్ వాలంటీర్ ఉంటే తీసేయాలి. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. దాట్ ఈజ్ అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజు కూడా కంప్లైంట్ వచ్చినాయి. సో మనము ఇవన్నీ ప్రాసెస్ పార్ట్ ఉంటాయి. ఎంక్వైరీ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, నోటీస్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో యాజ్ అండ్ వెన్ ద కంప్లైంట్ కమ్, ద ఎంక్వైరీ స్టార్ట్స్. మొత్తం రాష్ట్రంలో అందరూ చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఈ విషయంలో. బికాస్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఎలక్షన్ వర్క్, ఎంసీసీ పీరియడ్ ఉంది, పూర్తి అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసేసి ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే, ఎవరి మీద వస్తే ఎంక్వైరీ. As I said, I am not going into the terminology advisor. I am say political executive. Political executive లో అందరూ ఉంటారు, మంత్రులు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పొలిటికల్ పబ్లిసిటీ చేసుకోవచ్చు. అంటే వాట్ డూ యూ వాంట్ టు సే? అడ్వైజర్ ఈజ్ వాళ్ళకి అందరికీ మంత్రి సమానంగా అధికారాలు ఉంటాయి, మంత్రి పదవి కూడా ఉంటుంది. సో నేను జనరల్ టర్మ్ చెప్తున్నాను, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. దే ఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ పబ్లిసిటీ ఈజ్ దేర్ వర్క్ అండ్ దేర్, వాళ్ళ జాబ్ అదే. సో కాబట్టి చేస్తారు ఎలక్షన్ టైంలో. అంటే ఇఫ్ ఎనీ, ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో బ్యాన్, ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్, అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ-సర్టిఫికేషన్ ఆఫ్ దట్. నో, అది నేను బికాస్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, సో నేను కమెంట్ చేయలేను దీని మీద. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే that will be considered as political advertisement. In what form he has done it, ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనం వెళ్ళి, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది, కంప్లైంట్ వెళ్ళింది. ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది. హైకోర్టు కేసులో కూడా కన్సిడర్ చేయమని, రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయమని హైకోర్టు కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. సో ఈసీఐ దృష్టిలో ఉంది, వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు, దీనిపైన సరైన ఆర్డర్ ఇస్తారు. అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ని ఇప్పటి నుంచి కౌంట్ చేయలేము, బికాస్ దే హ్యావ్ నాట్ ఈవెన్ ఫైల్డ్, నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. నామినేషన్ ఫైల్ రోజు నుంచి, ఆ రోజు నుంచి అంటే అప్ టు రిజల్ట్ డే, కౌంటింగ్ డేట్ వరకు. అంటే వైఎస్ఆర్
వైఎస్ఆర్ కాదు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే జనరల్ వీ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ ఫర్ ఇమీడియట్ ఎంక్వైరీ. కొన్ని మనమే ఎక్కడైనా మనము వెరిఫై చేయగలిగితే ఒక డిసిషన్కి వచ్చేసి నోటీస్ ఇస్తాము, కొన్ని కింద లెవెల్ ఆఫీసర్కి పంపిస్తాము. సో నిన్న వచ్చినాయి, ఇంతకుముందు కూడా వచ్చినాయి, బోత్ పార్టీస్ నుంచి వస్తున్నాయి. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ టేకింగ్ యాక్షన్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద రిపోర్ట్ ఫర్దర్ యాక్షన్ చేయాలి మేము చేస్తాము. అంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఉన్న వాలంటీర్ని నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ దే ఆల్సో కెనాట్ బీ ఎంగేజ్డ్ ఎస్ పోలింగ్ ఏజెంట్స్. మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని తీసేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని కేసు పెట్టిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్టచ్చా లేదా, అది కరెక్ట్ టైంలో మేము చెప్తాం. ఐ నో కమెంట్స్ ఆన్ దాట్ థింగ్, బట్ ఇట్లాంటి ఇష్యూ భవిష్యత్తులో వస్తుంది, బిఫోర్ టైం ఉంది కదా పోలింగ్కి. సో వీ విల్ టేక్ అప్రోప్రియేట్ టైంలో డిసిషన్ తీసుకుంటాం. అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, అది దాంట్లో రాయకండి. మన దేశంలో కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎవరైనా మర్డర్ చేస్తే ఊరి శిక్ష ఎప్పటి నుంచి ఉంది, కానీ మర్డర్ ఆపలేదు. సో ఇట్స్ మనం మనుషులు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు చేస్తారు, తప్పు చేసిన తర్వాత మనము శిక్ష ఇవ్వాలి, అదే ఇవ్వచ్చు. వీ కెనాట్ శిక్ష ఇవ్వచ్చు, శిక్ష ఇస్తున్నాం. మేము ఏమో దీనికి వెనుక అంటే వీఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్, టైమ్లీ యాక్షన్, అప్పుడు మీరు చెప్పండి. కానీ నా అధికారంలో ఉన్న యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళని సరైన శిక్ష పడడం దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, అది మేము చేస్తాము. ఈరోజు కొంతమంది తప్పు చేశారు, బహుశా కొంతవరకు ఎఫెక్ట్ రేపు ఉంటుంది. మళ్ళీ ఒక వారం 10 రోజుల వరకు మనము ఇది ఎక్సర్సైజ్ చేస్తే నాకు అంటే ఐ బిలీవ్ దట్ చాలా వరకు దీనికి కంట్రోల్ అవుతుంది. అంటే ఇఫ్ బెనిఫిట్ ఈజ్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ 16th ముందు, ఎంసీసీ చేసిన ముందు బెనిఫిట్ ఆల్రెడీ రిలీజ్ చేసేశారు అప్పుడు ఆ డేట్లో, అది తప్పు ఏం లేదు. కానీ 16 తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలి. అంటే కంప్లైంట్స్కి యాజ్ ఐ సెడ్, ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే మేము ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒంగోలు సిఓ జిల్లా పరిషత్ మీద కంప్లైంట్ వచ్చింది, ఒంగోలు డిపిఓ మీద కంప్లైంట్ వచ్చింది. కలెక్టర్కి పంపించాము, ఆయన రిపోర్ట్ ఇచ్చినారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ రోల్ లేదు, కానీ ఆయనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఒకటి ఉంటుంది. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో క్యాష్ ఏమైనా పట్టుకున్నప్పుడు సరైన ఆధారాలు చూపిస్తే దీన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటాయి. దట్ ఎలక్షన్ డ్యూటీ. సో ఆయన హీ విల్ బీ హెడ్, అంటే ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం సిఓ జిల్లా పరిషత్ ఈజ్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ. ఆయన ఉంది కాబట్టి ఆ రోజే మీకు చెప్పాము, మీ రిపోర్ట్ ఇచ్చారు, ఆయన ఆ రోజే సరెండర్ చేసేసాం, డిపిఓని కూడా చేసేసాం. సో ఇట్ డిపెండ్స్, కంప్లైంట్ వస్తుంది, ఎగ్జామినేషన్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ వీ టేక్ యాక్షన్ అట్ ద సేమ్ టైం. వచ్చింది బహుశా చిత్తూరు జిల్లా ఇక్కడ ఏదో వచ్చింది. సో లెట్ మీ సీ, ఆ రిపోర్ట్ నేను చూడలేదు, రిపోర్ట్ చూసిన తర్వాత విల్ టేక్ యాక్షన్. నో, మార్చేరే కాదు. కలెక్టర్స్ ఏమన్నారంటే, మాకు కొంతమంది ఎక్స్ట్రా
ఏఆర్ఓస్ కావాలి. దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ ఏఆర్ఓ కాదు, ఎక్స్ట్రా అడిషనల్ ఏఆర్ఓ అంటాము మనము. సో మాకు ఇంకా కొన్ని చోట్ల డిఆర్ఓని ఏఆర్ఓగా డిక్లేర్ చేయలేదు, కొన్ని చోట్ల వేరే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. సో కలెక్టర్స్ ఏం అడిగానంటే మాకు కొంతమంది ఎక్స్ట్రా మనిషి కావాలి పని చేయడం కోసం. ఎలక్షన్లో స్టాచ్యుటరీ పదవి లేకపోతే వాళ్ళు పని చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మేము కమిషన్కి పంపించి దీస్ ఆర్ ఆల్ అడిషనల్ ఏఆర్ఓ. ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా ఏం లేదు ఆ 12 వరకు. అదే చెప్పాను కదా మీరు. బేసికలీ మేము చేయాల్సిన పని మేము చేస్తా అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాం. దీని తర్వాత ఆయన ఏం చేస్తారు అది హౌ కెన్ ఐ కంట్రోల్ దాట్ థింగ్. ఏది నో ఐ కెనాట్ సే ఇట్ నౌ. కొన్ని రోజు పరిస్థితి చూసిన తర్వాత, బికాజ్ ఇప్పుడు ఈరోజు ఓన్లీ ఒక 40 మంది మీద యాక్షన్ అయింది, ఇంకా కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఏం చేశారు. సో వచ్చే టైంలో ఇట్లా తిరుగుతుంది ఆ ఇష్యూ, దెన్ అకార్డింగ్లీ విల్ టేక్ యాక్షన్. నో, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశమే లేదు కదా. నో, నాకు తెలిసిన వరకు వాట్ ఎవర్ ట్రాన్స్ఫర్స్ వర్ సపోజ్ టు బి డన్ హ్యాస్ బిన్ డన్. దీనికి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డీజీ నుంచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్ నుంచి, తర్వాత 7-8 పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి 7-8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఆఫీసర్స్ మనకు ఎలక్షన్ డ్యూటీ చేస్తారు. ప్రతి సెక్రటరీ హ్యాస్ గివన్ ఏ సర్టిఫికేట్ సేయింగ్ దట్ ప్రభుత్వం నిబంధన ప్రకారం మేము ట్రాన్స్ఫర్ చేసేసాము. అది సర్టిఫికేట్ కూడా మనం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసాం. సేమ్ ప్లేస్లో 3 years పైన పని చేస్తే సేమ్ ప్లేస్లో సేమ్ డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ కొన్ని జిల్లాల్లో అంటే వేరే జిల్లా నుంచి ఇక్కడ ఫంక్షనల్ డిపార్ట్మెంట్ అంటే దిస్ కంప్యూటరైజేషన్ ఉండొచ్చు, లేకపోతే ఎస్బీ ఉండొచ్చు, ఇట్లాంటి ఫంక్షనల్ డిపార్ట్మెంట్ వేరే జిల్లా నుంచి పెట్టడానికి అవకాశం ఉన్నది. కానీ అదే జిల్లాలో 3 సంవత్సరం చేసిన తర్వాత అదే జిల్లాలో పోస్టింగ్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం ఒక డిస్ట్రిక్ట్ డివిజన్ జరిగింది, ఇప్పుడు ఇక్కడనే కన్సిడర్ చేస్తున్నాం, ఆ జిల్లాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం. మేము ముందు నుంచి చెప్పాం, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో పాత జిల్లాలని కన్సిడర్ చేశారు, కొత్త జిల్లాకి సంబంధమే లేదు. అంటే ఈ దిస్ వాట్ డూ యూ సే, దిస్ థింగ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు స్టేట్ ఆఫీస్. నేను యాజ్ ఎ CEO ఐ కెన్ రిక్విజిషన్ ద సర్వీస్ ఆఫ్ ఎనీబడి ఫ్రమ్ ద స్టేట్. నేనే ఎలక్షన్ కమిషన్ కదా, నేనే రూల్ తయారు చేస్తాను. ఐ కెన్ రిక్విజిషన్ ద సర్వీస్ ఆఫ్ ఎనీబడి. సో దిస్ పర్సన్ ఐ టెల్ యూ వెరీ క్లియర్లీ, బికాజ్ ఇది ఇంతకుముందు కూడా వచ్చినాయి. మనం టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, టీడీపీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. నేనే స్వయంగా తీసుకొచ్చాను ఆయన. ఎందుకు? బికాజ్ హీ హెస్ వర్క్డ్ విత్ మీ. నాతో పాటు నేను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నా అసిస్టెంట్గా పనిచేశారు. చాలా మంచి డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, చాలా మంచి పని చేస్తారు. అండ్ దెర్ ఈజ్ నో ప్రూవ్డ్ కంప్లైంట్